రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్యం పాలన మూగ జీవాల చావుకొచ్చింది. వేములవాడ కోడెల మరణం తెలంగాణకు అరిష్టం. వారం రోజుల సమయంలో వేములవాడ దేవస్థానంలో భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం ఇది చాలా దురదృష్టకరం. ఇది రాష్ట్రానికి అరిష్టం. దీనివల్ల భక్తుల మనోభావాలు కూడా బాగా దెబ్బతింటా ఉన్నాయి. రోజు కోడెలు చనిపోతున్నా కూడా ప్రభుత్వంలో కనీసం చలనం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒక వారం రోజుల్లో 26 కోడెలు మరణించాయి. మరికొన్ని కోడెలు అనారోగ్యం పాలై చావు బతుకుల్లో కొట్టుబిట్టాడుతా ఉన్నాయి. అయినా ప్రభుత్వం వాటిని రక్షించే ప్రయత్నం కూడా ఈరోజు చేయడం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పడం వల్ల ఇవాళ తెలంగాణకు శాపంగా మారింది. దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే అది శాపంగా మారింది. ఇంకొక వైపు వేములవాడ దేవస్థానంలో కోడెలు మరణించడం ఈ రాష్ట్రానికి అరిష్టంగా మారుతా ఉంది. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, కోడలకింత పచ్చిగడ్డేసేంత డబ్బు లేదా ఈ రాష్ట్రంలో? ఎందుకు వేములవాడ దేవాలయం మీద మీరు శీతకన్ను ప్రదర్శిస్తా ఉన్నారు? ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు? పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తున్నా, మీడియాలో వస్తున్నా, ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? మీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? మీ కలెక్టర్ ఏం చేస్తా ఉన్నాడు? మీ యొక్క పశుసంవర్ధక శాఖ ఏం చేస్తా ఉంది? దేవాదాయ శాఖ ఏం చేస్తా ఉంది? అందరు నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నాను. వేములవాడ రాజన్న అంటే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. భక్తులు ఎంతో భక్తితో ఆ కోడెలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. ఇలా భక్తులు సమర్పించిన కోడెలను కాపాడలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం. అన్నింట్లా నిర్లక్ష్యమే. చివరికి దేవాలయాల మీద కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. ఆ కోడెల్ని కాపాడే సోయి లేదా మీకు? రోజు 5, 10 చనిపోతుంటే కూడా ప్రభుత్వం స్పందించదా అని నేను అడుగుతా ఉన్నాను. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నర్సనపేట గ్రామానికి చెందిన భిక్షపతి ఇలా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన పరిస్థితి ఉన్నది. ఇలా భిక్షపతి చావుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. నర్సనపేట గ్రామం మర్కుక్ మండల భిక్షపతి ఎందుకు చనిపోయిండు? 18 నెలలుగా డబ్బులు వస్తలేవు. ఆయనకు నోటిఫికేషన్ ఇచ్చారు, ఇప్పటిదాకా డబ్బులు ఇస్తలేరు. పాపం కాళ్ళ చెప్పులు అరిగేటట్టుగా రీజనల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు కలెక్టరేట్ల చుట్టూ, ఆఫీసుల చుట్టూ ఇవాళ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత దుర్మార్గంగా అయిపోయింది. వేములవాడ రాజన్న క్షేత్రంలో కోడలకు అన్నం పెట్టకపోతుంది. మన మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ ఆ మానసిక రోగులకు కూడా అన్నం పెట్టే శాత కాని ప్రభుత్వం. కోడలకు గడ్డి పెట్టే శాత కాపే, మానసిక రోగులకు అన్నం పెట్టే శాత కాని ప్రభుత్వం మీ ప్రభుత్వం. రోగులు, మానసిక రోగులు కలుషిత ఆహారం తిని ఇలా అనారోగ్యం పాలేదు. ముందే ఆరోగ్యం బాగలేక, మానసిక పరిస్థితి బాగలేక దవాఖానలో చేరితే ఈ ప్రభుత్వానికి అన్నం పెట్టడం శాతగాక వాళ్ళు మరింత అనారోగ్యానికి లోనయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి. ఎంతసేపు బీఆర్ఎస్ వాళ్ళని ఏ కేసులు ఇరికిద్దాం, కమిషన్లు ఇద్దాం, అక్రమ కేసులు పెడదాం, సోషల్ మీడియా పోస్టుల పెట్టిన ఇరికిద్దాం, లేదా కేటీఆర్ గారి మీద కేసు పెడదాం, కేసీఆర్ గారి మీద కేసు పెడదాం, లేదా హరీష్ రావు ఇరికిద్దాం. ఇదే తప్ప రేవంత్ రెడ్డికి ఇంకో పని ఉన్నదా? మా ఎమ్మెల్యేలను కేసులు పెట్టుడు, మా ఎమ్మెల్సీల మీద కేసులు పెట్టుడు, మా కార్యకర్తల మీద కేసులు పెట్టుడు, ఈ పని తప్ప నువ్వు అసలు పని చేస్తలేవు.